నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉప్పమ పాములనూరి సాంబశివరావు ఊసా భారతదేశ విముక్తికి సామాజిక విప్లవమే మార్గమని నమ్మాడు. ఆ వైపుగానే పయనించాడు. జీవితం చివరి వరకు ఆ వైపుగానే ప్రయాణించాడు. వృత్తి ఉద్యమం ఆయనకు. అలాగే చూసుకున్నట్టయితే అతనికి మరో ఆశ లేదు, ధ్యాస లేదు. కేవలం ఉద్యమాల కోసమే పనిచేశాడు. ఉద్యమకారునిగానే నిలిచారు. ఊసాతో అనుభవాల్ని మనతో పంచుకోవడానికి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు గారు ఉన్నారు. నమస్తే కాకి మాధవరావు గారు. నమస్కారం అండి. మాధవరావు గారు, ఊసా మనకు లేరు. ఊసా వెళ్ళిన జ్ఞాపకాలతో పాటు ఆయన చూపించిన మార్గం మన ముందుంది. ఊసాతో మీకున్న పరిచయాన్ని ఒకసారి చెప్పండి సార్. నాకు ఊసా గారితో పరిచయం పాత పరిచయం కాదు. నేను ఒక 5 years బ్యాక్ ఆయనతో చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఎందుకంటే ఒక మీటింగ్లో ఆయన స్పీచ్ విన్నప్పుడు ఐ వాజ్ ఇన్స్పైర్డ్. సో ఆ తర్వాత నేను వారితో ఒక 3 రోజులు అంటే 3 సెషన్స్, ఈచ్ సెషన్ అబౌట్ 3 to 4 hours వారితో మాట్లాడడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే అప్పటి వరకు ఆయన గురించి తెలియని విషయాలు ఆయన ద్వారానే తెలుసుకోవాలని చెప్పేసి ఒక 3 సెషన్స్లో వారితో డిస్కస్ చేయడం జరిగింది అన్నమాట. ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన చిన్న వయసులోనే ఒక రేషనిస్ట్ భావాలకి ఆకర్షితులయ్యారన్నమాట. వారు రేషనిస్ట్ అంటే ఊరికి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మటం కాదు, ఆలోచించి అది నమ్మటానికి యోగ్యత ఉందా, లేకపోతే పెద్దవాళ్ళు కాబట్టి నేను చదువుకి వాళ్ళు చెప్పింది నేను వినాలా అని ఆలోచనాపరమైనటువంటి విధానాన్ని రేషనిస్ట్ అంటాం మనం. రేషనిస్ట్ అయిన వాడు అక్కడి నుంచి కొంచెం మళ్ళా లెఫ్ట్ తిరగడం తేలిక అవుతుంది. బిలీవర్ లెఫ్టిస్ట్ అవడానికి చాలా కష్టం. మతాన్ని నమ్ముకున్నవాడు ఒక ఐడియాలజీకి రావడానికి ఆ మతానికి సంబంధించిన ఐడియాలజీ తప్ప వేరే ఐడియాలజిస్ట్ అంత తేలిక రాలేడు. రేషనిస్ట్కి చాలా తేలిక అవుతుంది. సో అంచేత ఆయన రేషనిస్ట్ స్టేట్ నుంచి లెఫ్టిస్ట్గా మారటం చాలా తేలిక అయిపోయింది. ఆ మారటం కూడా నక్సల్ మూవ్మెంట్ వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయ్యి అక్కడ సిపిఎం ప్రభుత్వం అధికారంలో ఉండి ఆ నక్సల్బరీ మూవ్మెంట్ని అతి క్రూరంగా అణిచివేసినప్పుడు నక్సల్ మూవ్మెంట్ వేరే చోట్లకి వెళ్ళటానికి వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక ఫెర్టైల్ గ్రౌండ్ లాగా వాళ్ళకి కనపడింది. ఎందుకంటే అంతకు ముందే మనకి కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. తర్వాత తెలంగాణలో ఈ రైతాంగ విప్లవానికి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ కాంటెక్స్లో వెస్ట్ బెంగాల్ నుంచి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది నక్సల్బరీ మూవ్మెంట్. నక్సల్బరీ మూవ్మెంట్ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలోనే సిపిఎం సిపిఐ అయినట్టు నక్సల్బరీ మూవ్మెంట్లో కూడా కొన్ని భేదాభిప్రాయాలతో రకరకాల గ్రూపులు పెట్టుకున్నారు. అందులో ఈయన తిరుమల నాగిరెడ్డి గారి గ్రూప్లో చేరినప్పుడు మన కంచె ఐలయ్య గారితో కూడా ఆయన కలిసి పనిచేశారు. అయితే లెఫ్టిస్ట్ పందా ఆయనకి నచ్చినటువంటి పందా అయినా కూడా లీడర్షిప్లో ఒక క్లాస్ స్ట్రగిల్ గురించి ఆలోచన కానీ క్యాస్ట్ యాంగిల్ గురించి వాళ్ళు మాట్లాడడం దాదాపు నిషేధంలాగా పరిగణించేవాళ్ళు. ఎవరన్నా దాని గురించి మాట్లాడుతుంటే అది మార్క్సిజంకి భిన్నంగా ఉంటుంది. మార్క్సిజం ఓన్లీ క్లాస్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడాలి, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టడం
ఆనవాయితీ అయిపోయినప్పుడు అది వారికి వారిలాగా చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది ఏ దేశంలో లేదు, మన దేశంలో తప్ప. మిగిలిన చోట్ల క్లాస్ స్ట్రగుల్ అని మాట్లాడితే ఆ పేదవాడి తరఫున మాట్లాడినట్టు ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ పేదవాడే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవుతున్నాడు. సో పేదవాడు అనగానే అతనికి 2 పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి క్యాస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, 2 ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఒకదానికి 2 జోడింపబడి ఉన్నాయి. అది ఈ దేశంలో పేదవాడికే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా వచ్చింది కాబట్టి ఈ రెండింటిని మేళవించి మనం ఆలోచించాలి. మన పందా కూడా ఆ దృష్టిలోనే తీసుకురావాలని ఆయన అనుకున్నారు. అనుకుని దాన్ని పార్టీలో లేవనెత్తిన వాళ్ళలో బహుశా ఆయన మొదటివాడు అయి ఉండొచ్చు. ఆయనతో పాటు ఐలయ్య గారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరినీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అప్పుడు వాళ్ళిద్దరు బయటకు వచ్చేసేసి ప్రోగ్రెసివ్ థింకింగ్, ప్రోగ్రెసివ్ యాక్షన్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. ఆ ప్రోగ్రెసివ్ యాక్షన్ అనగానే పేదవాళ్ళ హక్కుల గురించి మాట్లాడాలి, తక్కువ కులాలకు జరిగేటువంటి అన్యాయం గురించి మాట్లాడాలి, ఈ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ గురించి మాట్లాడాలి. వీటన్నిటితో పాటు ఈ ఫిలాసఫీకి గురువులు అనేటువంటి మహానుభావులు లాంటి జ్యోతిరావు పూలే గారు కానీ, నారాయణ గురు గారు కానివ్వండి, రామస్వామి నాయకర్ కానివ్వండి, లేకపోతే అంబేద్కర్ గారు కానివ్వండి, జాషువా గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ లిటరేచరు, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళు చేసిన ప్రసంగాల గురించి చదివి వాటిని గురించి ఇతరులకు చెప్పటం, అది అర్థమయ్యేటట్టు వాళ్ళ భాషలో చెప్పటం, ఇదంతా స్టార్ట్ చేసినటువంటి మొదటి తరం వాళ్ళు ఇతను మూసా గారు, తర్వాత కంచయ్యలయ్య గారు, అలాగే కొంతమంది ఏది సత్యమూర్తి గారు తర్వాత చేరారు. మొదట్లో వీళ్ళు గురించి స్టార్ట్ అయింది. సో వీళ్ళలో మనకు కనపడుతున్నది ఏంటంటే పేదవాడిని గురించి, అణచివేయబడ్డ కులాల వాని గురించి వాళ్ళ తపన క్లియర్గా కనపడుతుంది. ఊరికే ఫీల్ అయితే కాదు, దాన్ని ఆపటానికి, దాన్ని తగ్గించడానికి యాక్షన్లో కూడా చూపెట్టే వాళ్ళే మనకి రియల్ లీడర్స్ అవుతారు. అలాంటి లీడర్స్లో మన ఊసా గారు చాలా విశేషమైనటువంటి శక్తి, శ్రమ ఉన్నటువంటి తత్వం ఉన్నటువంటి వారు ఆయన. ఆ 3 సిట్టింగ్స్లో నేను వారి గురించి నేర్చుకున్నది ఏంటంటే ఏ రకంగా ఆయన ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి తేలిగ్గా మారగలిగాడు. అలా మారటం వల్ల రిజర్వింగ్ సెక్షన్స్కి తను సేవ చేయడానికి ఎలా అవకాశం దొరికింది అనేది కూడా నాకు అర్థమైంది. ఇంకొకటి అర్థమైంది ఏంటంటే జనరల్గా కొంతమంది మంచి రైటర్స్ ఉంటారు. రైటర్ ఆటోమేటిక్గా మంచి స్పీకర్ కాలేడు. అలాగే మంచి స్పీకర్స్ ఉంటారు, మంచి రైటర్స్ కాలేడు. ఈయనకి 2 కళలు ఈక్వల్గా అబ్బినాయి. ఎంత చక్కగా మాట్లాడగలడో అంత బాగా రాయగల శక్తి ఆయనకుంది. సో ఆయన
దీంతో పాటు ఇంకొక కళ కూడా ఆయన దగ్గర ఉంది. పాటలు రాసి పాడటం. ఇది ఒక రేర్ కాంబినేషన్ అన్నమాట. రైటర్, సింగర్ అండ్ ఎ గుడ్ స్పీకర్ అనేది చాలా తక్కువ మంది పడ్డటువంటి గొప్పతనం అది. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. ఇంకోటి ఏంటంటే ఏదో తీరుబడి దొరికినప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం కాదు. ఆయన పొద్దుట లేచిన కాడి నుంచి నిద్రపోయే వరకు ఈ పని తప్ప వేరే పని ఆయనకి తెలియదు. శ్రీమతి చనిపోయినప్పుడు కూడా ఈ పనిలోనే ఆమెను మర్చిపోగలిగాడు. ఈ పని ద్వారానే ఆయన మర్చిపోగలిగాడు ఆమెను గుర్తు. ఆ రకంగా ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పటానికి నార్మల్గా మనం కంపేర్ చేస్తాం. ఎట్లాంటి గొప్పవాడు, ఎవరిలాంటి గొప్పవాడు అనేది. మాధవరావు గారు, అయ్యా మాధవరావు గారు, మీరు చెప్పినట్టుగా రేర్ కాంబినేషన్ అన్నట్టుగానే ఉద్యమకారులు ఉన్నాడు ఆయనలో, ఒక వక్త ఉన్నాడు, రచయిత ఉన్నాడు, అలాగే గాయకుడు ఉన్నాడు, కవి ఉన్నాడు. కానీ చూడ్డానికి చాలా సౌమ్యుడిగా కనిపిస్తాడు. విమర్శించేటప్పుడు పదునైన విమర్శలతో, ఆధారాలతో, రచనలతో, వ్యాసాలతో అవతలి వ్యక్తుల్ని విమర్శించడం అనేది ఆయనకున్న నైజం. అది పరుషంగా కాకుండా సరళంగానే విమర్శించే తత్వం. ఇవన్నీ లక్షణాలు అంటే మీరు 3 సెషన్లలో అతనితో మాట్లాడడం జరిగింది. అంటే ఇన్ని బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉండడానికి ఆయన నిత్యం పఠనే కారణం అంటారా? ఇంకా వేరే కారణాలు ఏవైనా ఉన్నాయంటారా? ఒకటి హృదయం ఉండండి. హృదయం లేకుండా ఎంత చదివినా దానికి ఉపయోగం ఉండదు. ఆ హృదయం అనేది అన్యాయాన్ని గురించి స్పందించాలి, అక్రమార్జన గురించి స్పందించాలి, ఒక ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి స్పందించాలి. ఈ స్పందించే హృదయం ఆయనకుంది. అలాగే వీటిని గురించి అర్థం చేసుకోవడానికి చదివే శ్రద్ధ ఆయనకుంది. చదివి వంట పట్టించుకొని దాన్ని ఆచరణలో చూపెట్టేటువంటి శక్తి సామర్థ్యం కూడా ఆయనకుంది. అంచేత ఇన్ని కళలు ఆయన ఆయనకి రావడానికి కారణం బేసిక్గా ఆయన మానవతావాది, హృదయం ఉన్నటువంటి మనిషి. ఒకడు బాధపడుతుంటే తన వంతు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయకపోవటం పాపం, తప్పు, నేరం అనుకునేటువంటి వ్యక్తి ఊసాడు. మాధవరావు గారు, అంటే ఆయన ఉద్యమకారుడిగా, ఉద్యమేమో ఊపిరిగా పనిచేయడం జరిగింది. ఎక్కడ అన్యాయం జరిగితే ప్రజాస్వామిక ఉద్యమంలో ఆయన ముందుండి పోరాడారు, మనకు తెలిసిన విషయమే. అంటే ఆయన అందులో ఎంతవరకు విజయం సాధించారని చెప్పవచ్చు? అంటే ఎంతవరకు ప్రజల్లోకి, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉభయ రాష్ట్రాల్లో ఊస అంటే తెలియని వాళ్ళు ఉండరు, ఎంతవరకు ఆయన ఉద్యమం ప్రజల్లోకి, బహుజనుల్లోకి చొచ్చుకెళ్ళిందని మనం అనుకోవచ్చు అంటారు? ఒకటి ఏమిటంటే, ఎంత గొప్పవాళ్ళు అయినా మనం దాన్ని విని స్పందించే వ్యక్తులు తక్కువైతే దాని ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుంది. కానీ కాస్త హృదయం ఉన్నవాళ్ళు, ఆయనంత హృదయం కాకపోయినా కాస్త స్పందించే మనుషులు ఉన్నప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది. అయితే అతను ఇంకొక బోసాన్ని తయారు చేయలేకపోయాడంటే కారణం, అలాంటి వాళ్ళు ఎప్పుడూ ఒకసారి వస్తారు. యుగ పురుషులు అంటాం మనం. ఒక అంబేద్కర్ గారు పుట్టాలంటే ఎన్ని శతాబ్దాలు పడుతుంది. ఒక పూలే గారు పుట్టాలంటే ఎన్ని శతాబ్దాలు పడుతుంది. అంటే దాని అర్థం పూలే గారి ప్రయత్నం విఫలమైందని కాదు, దాని ఫలితం చాలా మందికి వచ్చింది. అలాగే ఊసా గారి ప్రయత్నం కూడా ఆయన విని, ఆయన గురించి చదివి అట్రాక్ట్ అయ్యి ఆ పందాలు నడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఆయన గురించి ఆ సెట్టింగ్స్లో తెలిసే వరకు అతని గొప్పతనం నాకు తెలియలేదు. తెలిసినప్పటి నుంచి
ఆయన గురించి నాకున్నటువంటి అభిప్రాయం పూర్తిగా చాలా భిన్నంగా తేడా కనిపిస్తుంది అన్నమాట. మనిషిని గురించి తెలుసుకోవాలని తపన ఉన్నప్పుడు ఆయన సరైనటువంటి గురువు అవుతాడు. ఆయనలాగా నేను ఆచరణలో పెట్టాలని నాకు ఆలోచన వచ్చినప్పుడు ఆయన వల్ల నా ఆచరణ మెరుగవుతుంది. ఆ రకంగా ఆయన గురువు. అలా ఆయన ఎంతో మందిని ప్రేరేపించగలిగాడు. లక్షల మంది, వేల మంది అనేది లెక్క కాదు. ప్రయత్నం అతను సైడ్ నుంచి ప్రయత్నం అనేది నిర్విరామంగా జరిగింది అన్నమాట. ఎప్పుడు దీని గురించి ఇక చాలే అనే ఆలోచన ఆయనకి తప్పల. ఎంత చేసినా అవసరం ఉంటుంది నా ప్రజలకి సేవ చేయడానికి, నా ప్రజల కష్టాలు తీర్చడానికి నేను ఎంత శ్రమ పడ్డా చాలదు, ఇంకా చెయ్యాలి అనే తత్వం ఉన్నటువంటి మనిషి. అంచేత ఆయన ఎఫెక్ట్ చాలా వైడ్ స్ప్రెడ్గా ఉందని నాకు అనిపిస్తుంది. మాధవరావు గారు, అంటే బహుజనులు ఆయన నుంచి ఏం నేర్చుకోవాలంటారు? ఎందుకంటే ఆయన వదిలి వెళ్ళిన, ఆయన చూపించిన మార్గం అంటూ ఒకటి కనిపిస్తుంది. భారతదేశ విముక్తికి సామాజిక విప్లవమే మార్గం అంటూ ఆయన ఆ దిశలోనే ప్రయాణం చేయడం జరిగింది. ఇప్పుడు బహుజనుల ముందున్న కర్తవ్యం ఏంటంటారు? బహుజనులు నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఐక్యత అండి. అణగారిన వర్గాలు వచ్చినప్పుడు ట్రైబల్స్ వస్తారు ఎక్కువ, తర్వాత ఎస్సీస్లో కూడా కొన్ని కులాలు ఇంకెక్కువ అన్యాయం గురవుతున్నాయి, రెడ్డి అట్లాంటి వాళ్ళు. సో ఆ గ్రెడేషన్లో మనం సేవ చేయాలి అనే ఒక ఆలోచన రావాలి. అది రావాలన్నప్పుడు నా కులం నీ కులం కన్నా ఎక్కువ అనే ఆలోచన ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో మాలవాడు మాదిగవాడి కన్నా ఎక్కువ అనుకుంటాడు, మాదిగవాడు మాలవాడి కన్నా ఎక్కువ అనుకుంటాడు. ఇద్దరిలో పోటీ పడతారు, ఒకరికొకరు అన్యాయం చేసుకుంటే మూడో వాడు వచ్చి వాళ్ళిద్దరిని తొక్కడం జరుగుతుంది. అలాగే బీసీస్కి ఎస్సీస్కి మధ్యలో కూడా అలాంటి అవినాభావ సంబంధం రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీలో కూడా రావాలి, విత్ ఇన్ ఎస్టీస్ కూడా రావాలి. ఇప్పుడు ఎస్టీస్లో కూడా గ్రూపులుగా తయారు ఒకరితో ఒకరు కొట్టుకుంటున్నారు, ఎస్సీస్లో గ్రూపులుగా తయారు కొట్టుకుంటున్నారు, బీసీస్లో గ్రూపులుగా తయారై మా హక్కులు కావాలని వెంటపడుతున్నారు. ఆయన దగ్గరనే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము వీటన్నిటికి అతీతంగా ఈ 4 వర్గాల్ని, తరగతుల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ కొంచెం తేడాతో అందరూ అనగారిన వాళ్ళే అనే ఆలోచన, అండర్స్టాండింగ్ మనకు రాకపోతే మనము ఆయన దగ్గర నుంచి నేర్చుకునే తక్కువ ఉంటుంది. ఆయన నమ్మింది అది, మనం అంతా కలిసి పనిచేయాలి. అందుకనే బహుజన్ అనే మాట చాలా పాపులర్ చేసిన వాళ్ళు ఆయన ఒకడు. మండల ఉద్యమం వచ్చినప్పుడు బీసీసీలో ఉన్న చైతన్యం ఎస్సీస్ రిజర్వేషన్ గురించి ఎస్సీస్ పోట్లాడిచినప్పుడు లేదు. అప్పుడు కనుక వాళ్ళు బీసీస్తో ఎస్సీస్ వెనక ఉంటే, బీసీస్ మండల్ పోరాటం చేసినప్పుడు ఎస్సీస్ సపోర్ట్ కూడా అంతే ప్రపోర్షన్ ఉండేది. సో ఆయన చెప్పే ఇదేంటంటే, ఇది ఒక కామన్ థింకింగ్, కామన్ ప్లాట్ఫామ్, కామన్ ఐడియాలజీ కావాలనేది ఆయన చేసినటువంటి బోధ. సో ఈ 4 మనం కలిసి పనిచేయాలి
ఒకప్పుడు ఆ, నేను ఐలయ్య గారు కూడా ఈ ప్రయత్నం చేశాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి. అది ఆ ప్లాట్ఫామే ఆయన ఎప్పుడో ఎన్నుకున్నాడు. దానిలో మేము తర్వాత జాయిన్ అయ్యాము. నేను సర్వీస్లో ఉన్నాను కాబట్టి సర్వీస్లో ఉన్నంతకాలం నాకు స్వేచ్ఛ తక్కువ ఉంది ఇట్లాంటి పనులు చేయడానికి. రిటైర్ అయినప్పటి నుంచి కూడా నేను ఇలాంటి వాళ్ళతో పనిచేయడం చాలా మంచి అవకాశం ఇచ్చింది. వాళ్ళ వల్ల నాకు మంచి ప్రేరణ వచ్చింది. ఒకళ్ళనొకళ్ళు మేము సార్ట్ ఆఫ్ ఎంకరేజ్ చేసుకుంటూ భుజాలు తట్టుకుంటూ ప్రయాణం చేశాము. ఆ బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ స్థాపించడంలో మరి నేను, ఐలయ్య గారు, తర్వాత ఈ బుర్సా గారు, అలాంటి వాళ్ళు చాలామంది ఆ ప్రయత్నంలో భాగస్వాములు అయ్యాము. సో ఇట్లాంటి వాటిలో ఎక్కడ చూసినా ఆయన ప్రజెన్స్ కనపడుతుంది మనకి. అది ఆయన యొక్క విశేషం. మాధవరావు గారు, మీరు చెప్పినట్టుగా ఆయన ప్రజెన్స్ ఎక్కడైనా కనిపిస్తుంది అనడానికి ఉదాహరణ స్నేహ గ్రూప్ ఆఫ్ చైర్మన్ శివభాగ్యారావు ఇచ్చిన పిలుపు మేరకు పేరు చివరన ఊసా బహుజన అని ఇటీవల కాలంలోనే పెట్టుకోవడం జరిగింది. యు సాంబశివరావు బహుజన అని. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఆయన ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ఈ లోపే అంటే ఆయన లోకం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఈ ప్రయత్నాలు ముందు జరగాలంటే బహుజన అనే కాన్సెప్ట్ను ముందుకు తీసుకెళ్లాలంటే మీరు చెప్పిన ఏవైతే వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలు ఎలా ముందుకు రావాలంటారు? వాళ్ళలో లీడర్స్లో ఆ మార్పు రావాలి. వాళ్ళు కనుక అలా మారకపోతే కొత్త లీడర్స్ తయారవ్వాలి. సో మనకి ఒక మినీ ఊసాస్ తయారు కావాలి. అది ఆవేశం, తర్వాత ఆలోచన, ఆ సింపతి ఉన్న వాళ్ళే అలా మినీ ఊసాస్ కాగలరు. అలా అవ్వాలని నేను ఆశిస్తున్నాను. అది ఎన్నాళ్ళు పడుతుందంటే మనం కాలం లెక్క వేసి చెప్పలేము. కాకపోతే ఒకటి మాత్రం నాకు అనిపిస్తుంది, మళ్ళా ఇంకొక ఊసా పట్టాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుందేమో నాకు భయంగా ఉంది. ఆయన ఊసలా కాకపోయినా మినీ ఊసాస్ లాగా ఎక్కువ మంది ఈయన చనిపోయిన కాంటెక్స్లో ఆ ప్రేరణతో ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే ఊసా నుంచి ఏం నేర్చుకోవాలో చెప్పడం జరిగింది. యువతరం అంటే ఆ వైపుగా వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అంటే యువతనే ఇప్పుడు అంటే యువత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఊసా ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది యువత మీద? సామాన్యంగా గొప్పవాళ్ళు చనిపోయినప్పుడు ఒక ఊపు వస్తుందండి యువతలో. ఆయన పోయారే, ఆ స్థానం మనం ఖాళీగా ఉంచకూడదు, మన వంతు మనం చేయాలని ఒక ఆవేశం వస్తుంది. ఆ ఆవేశంలో కొంత మేరకు ఒక చిన్న ఊసాలు తయారవుతాయని నా ఆశ. మాధవరావు గారు, చివరిగా ఊసా గురించి అంటే మీరు 3 సెషన్లలో అంటే చాలా విషయాలు చెప్పారు. మీరు కలిసింది కూడా చాలా తక్కువ సమయం అయినప్పటికీ చాలా విషయాలు చెప్పడం జరిగింది. చివరిగా ఊసా గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? జ్యోతిరావు ఫులే, అంబేద్కర్ గారు, కాన్షీరామ్ గారు, అలాంటి వాళ్ళ కోవలో చెందిన మనుషుల్ని మనం మెన్షన్ చేయాలంటే ఊసా గారు ఆ కోవలోకి వస్తారు. వాళ్ళ కంపెనీలో ఉంటారు ఆయన. మాధవరావు గారు చెప్పండి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
ఊషా గారి గురించి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు గారు పూర్తిగా విశ్లేషించడం జరిగింది. ఆయన్ను కలిసి 3 సెషన్లలో కలవడం జరిగింది. ఆ 3 సెషన్లలో అతనిలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉండడం అనేది గమనించడం జరిగింది. అంటే ఇది రేర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఉద్యమకారుడుగా, వక్తగా, రచయితగా, గాయకుడుగా, కవిగా ఇవన్నీ లక్షణాలు కనిపించాయని కాకి మాధవరావు గారు విశ్లేషించడం జరిగింది. ఇది ఊషా ఉపాధ్యాయుడు, ఉద్యమాల ఉపాధ్యాయుడు అనే డిస్కషన్. న్యూస్ ఈజ్ రైట్.